राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। आदित्य जवार रोटी और चपाती सेंटर निज़्द माइनॉरिटी स्कूल जड़चल्ला। हमारे यहाँ ऑर्डर पर रोटी और चपाती तैयार की जाएगी। ऑर्डर के लिए स्क्रीन पर दिए गए नंबर पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। अगले 2 या 3 दिनों में हम MLA के कैंप ऑफिस या जिले कलेक्टर के दफ्तर का 1000 कारकुनों के साथ बड़े पैमाने पर मुहासरा करेंगे। जनमपल्ली अनिरुद्ध रेड्डी, TPCC सेक्रेटरी जड़चल्ला हल्के के कोऑर्डिनेटर जनमपल्ली अनिरुद्ध रेड्डी ने पीर को मंडल कांग्रेस पार्टी की क़यादत में बालनगर मंडल मरकज़ में एक मीडिया कॉन्फ्रेंस का इनेकाद किया। इस मौके पर इन्होंने कहा कि रियासती हुकूमत ने ये कहकर गरीबों को धोखा दिया है कि 2018 के इंतखाबी मंशूर के मुताबिक वो इन गरीब लोगों को 3 लाख रुपये की माली इमदाद देंगे जो रियासत में खाली और बेघर है। इन्होंने कहा कि रियासती हुकूमत फौरी तौर पर तमाम मंडल मराकिज़ में कांग्रेस पार्टी के ज़ेर एहतमाम जड़चल्ला हल्के में मुस्तहिक़ीन को 3 लाख माली इमदाद अदा करें। फिर हमने इस मामले पर ज़िले कलेक्टर के दफ्तर अवाम में अर्ज़ी दाखिल की, लेकिन ना ही मुकामी MLA और ना ही ज़िले कलेक्टर ने अभी तक इस मामले पर कोई जवाब दिया। मीडिया कॉन्फ्रेंस से अनिरुद्ध रेड्डी ने बताया कि अगले 2-3 दिनों में 1000 कारकुन बड़े पैमाने पर MLA के कैंप ऑफिस का या डिस्ट्रिक्ट कलेक्टर के दफ्तर का घेराव करने वाले हैं। इन्होंने जड़चल्ला हल्के के कांग्रेस पार्टी के तमाम कायदीन और कारकुनों से इसके लिए तैयारी करने पर जोर दिया। इस प्रोग्राम में बालनगर मंडल कांग्रेस पार्टी के नुमाइंदों, सीनियर कांग्रेस कायदीन, यूथ कांग्रेस कायदीन और कारकुनों की कसीर तादाद मौजूद थी। ఎక్కడున్నా కానీ ఇళ్ళ కోసము మేము దీక్షలు చేయడం జరిగింది. అయినా కానీ వారం రోజులైంది, ఇప్పటికీ లక్ష్మారెడ్డి కానీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం స్పందించలేదు. దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడేమనంటే దసరా నాడు ఇస్తాము, దసరాకి ఇస్తాము అంటున్నారు. దసరా ఇంకా చూస్తే 5వ తారీఖు అక్టోబర్ దసరా ఉంది, కానీ అప్పటి వరకు కూడా వాళ్ళు ఇస్తారో లేదో కూడా మాకు తెలియదు. ఈ దీక్ష కార్యక్రమం అయిపోయిన తర్వాత లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీస్ కానీ కలెక్టరేట్ కానీ ముట్టడి అని చెప్పినాము. ఈ ముట్టడి కార్యక్రమం ఎప్పుడన్నా ఉండొచ్చు, ఈ వారం రోజుల. అది గంట ముందు మా కార్యకర్తలకు చెప్తాను, పెద్ద ఎత్తున మీరు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కానీ లేకుంటే లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీస్ కానీ కలెక్టరేట్ ఆఫీస్ కానీ లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీస్ కానీ ఎప్పుడైనా ఉండొచ్చు. అది గంట ముందు నిర్ణయిస్తాము. దానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ గ్రామంలో దాదాపు 20 నుండి 100 మంది దాకా పేదవాళ్ళకి ఇండ్లే లేవు. దసరా వస్తుంది, దసరాకి వాళ్ళు ఏమైనా నిత్యావసర ఏమైనా సరుకులు కొనుక్కోవాలంటే కూడా ధరలు కూడా చాలా పెరిగిపోయినాయి. అటుపక్క బీజేపీ ప్రభుత్వం వల్ల, ఇటుపక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల పేదవాళ్ళు మాత్రం పేదవాళ్ళు లాగానే ఉండిపోతున్నారు. కాబట్టి ఇది విజయవంతం చేయాలి. దాదాపు 1000 నుండి 2000 మంది దాకా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ధరలు రావాలి. మీరు రోజు సిద్ధంగా ఉండాలని గంట ముందే చెప్తాను. చెప్పగానే జడ్చర్ల లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉంటుంది, లేకుంటే కలెక్టరేట్ ముట్టడి ఉంటుంది మేమున్నదా. ఈ రెండింటిలో ఏదైనా కానీ నిర్ణయించి ఒక గంట ముందు చెప్తాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు తెలుసు, ముందు ఎప్పుడైనా కానీ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముట్టడి చేస్తామంటే రాత్రి మా కార్యకర్తలను తీసుకొని పోయి అరెస్ట్ చేస్తున్నాం. కానీ మేము పేదవాళ్ళ కోసము మేము కొట్లాడుతున్నాం. పేదవాళ్ళ కోసం ఏది చేసేదానికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మొన్న మీరు చూస్తే ఈ బాలనగర్ మండల చిన్నరేవల నుండి పాదయాత్ర చేస్తే రోడ్డు శాంక్షన్ అయింది, డబుల్ రోడ్ అని అన్నారు. మన శాంక్షన్ అయితే ఇప్పుడు పనులు ఎందుకు స్టార్ట్ కాలేదు? ఆ రోజు కలెక్టర్ గారు బాలనగర్ మేము దీక్ష చేసేటప్పుడు ఇక్కడ బోర్డుజానంపేటకి వెళ్తుంటే ఇక్కడ మధ్యలో ఆపినప్పుడు మేము వినతి పత్రం కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు వెళ్ళేటప్పుడు మా ఎంపీడీసీ మా శంకర్ నాయక్ గారు కూడా చెప్పినాము, ఆ భవానీ నగర్ కాలనీ నుండి ఆ రోడ్ నుంచి పోండి, రోడ్ బాగాలేదంటే ఆ రోజు కలెక్టర్ గారు ఆ రోడ్ నుంచి వెళ్తే ఆ రోడ్ బాగాలేదని చెప్పేసి ఇమీడియట్గా రోడ్ కూడా వేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు కొట్లాడినందుకు మొదటి విజయం అది, ఆ రోడ్డు వేయడం జరిగింది. మళ్ళీ ఈ చిన్నరేవల్లి నుంచి కూడా ఈ డబుల్ రోడ్ కూడా ఎప్పుడు వేస్తారని చెప్పి కూడా हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।